మాట్లాడుతున్నారు, అవి కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో తీసుకుంటాను. ఒక్క నిమిషము పట్టాభి గారు. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నారాయణ రెడ్డి గారు, ఈ వీళ్ళు ఇంత కంపు కొడుతుంది కదా, నకిలీ మద్యం కంపు, యాక్షన్ తీసుకోవాలా వద్దా? కంపల్సరీగా ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీకును పట్టాభి గారికి, మన ప్యానలిస్ట్ గారికి, అందరికీ కూడా, వీక్షకులకి అందరికీ కూడా నా నమస్కారం అండి. ఇప్పుడు ఈ విషయంలో ప్రజలకు అందరికీ తెలుసు. అసలు ఈ విషయం జనార్దన్ రావు గారు రావడం, ఆ రోజు ఎయిర్పోర్ట్లో మాట్లాడడం, ఆ రోజు నుంచి మనం ప్రభుత్వం అరెస్ట్ చేయకముందరే నన్ను అరెస్ట్ చేసేస్తారు, నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను, ఇదిగో కర్పూరం నా చేతిలో వెలిగించుకుంటున్నాను, అదే ప్లేట్లో మేము చేతిలో అనుకున్నాం. అది తర్వాత తీక్షణంగా చూస్తే అది ప్లేట్లో వెలిగించుకున్నారు. దాని ప్లేట్లో ప్రమిదలో పెట్టుకుని దాని చేతిలో తమలపాకు ఒకటి కింద పెట్టి వేడి కూడా తగలకుండా చేతిలో పెట్టుకొని, ఇది లోకేష్ గారు వస్తారా లేకపోతే చంద్రబాబు గారు వస్తారా, ఇంకా నయం మోడీ గారిని అడగలమా, మోడీ గారిని అడగరు, మీరంటే చచ్చే భయం, మళ్ళీ మిమ్మల్ని ఏమో అనరు, మిమ్మల్ని ఏమో అడగరు, వస్తారా అంటే నేను అడిగేది ఒకటండి. అంటే మనకి కోర్టులు తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్స్ అక్కర్లేదా? ఇలా ప్రమాణాలు చేసుకుంటే వెళ్ళిపోదామా? ఎవడన్నా తప్పు చేసేసి నేను ప్రమాణం చేస్తానని చెప్తే వాడిని పక్కన పంపించేస్తావా? ఎక్కడ న్యాయం అండి ఇది? కాబట్టి ఇవాళ ఇప్పుడు దాకా పట్టాభి గారు చెప్పారు, వాళ్ళ పిఏ చెప్పాడండి. ఏం చెప్పాడు? అసలు ఆయన జనార్దన్ రావు గారు మా ఊర్లో ఉన్నాడు కానీ మాకు సంబంధం లేదని చెప్పినటువంటి జోగి రమేష్కి దెబ్బ తగిలేటట్టు చెప్పాడు వాళ్ళ పిఏ గారు. ఆయన మా ఇంటికి, మా సార్ దగ్గరికి వచ్చేవాడండి, అనేక సార్లు వచ్చి కూర్చున్నాడు, ఆయనతో కలిసి ఫోటోలు తీసుకున్నాడు, అనేక మార్లు వాళ్ళు చర్చించుకున్నారని చెప్పి సొంతంగా నీ పిఏనే బయట పెట్టాడు కదయ్యా. మరి ఇదంతా ప్రజలనేమో మోసం చేస్తున్నారా? నన్ను అరెస్ట్ చేస్తారు, ఇది ఎందుకు అంత భయం? తప్పకుండా అరెస్ట్ చేస్తారు. తప్పు చేసినప్పుడు ఎవరూ తప్పించుకోలేం. అది తేలేంత వరకు మనం కూడాను కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలి. ఎవరు వస్తారు నా మీదకి, ఎవరో చూద్దాం, వాళ్ళంతా తేలుస్తాను, నేను అంత అట్లా అనుకుంటున్నానా ఇట్లా అనుకుంటున్నానా అని చెప్పి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు వెంకటకృష్ణ గారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా సరే, జోగి బ్రదర్స్ మాట్లాడేటువంటి మాటలు కానీ చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే జోగి వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతూ ఉంది, అసలు మాకేమీ సంబంధం లేదు, ఆడు మనిషి పాపం, నిజంగానే భర్త అరెస్ట్ చేసినప్పుడు భార్య చాలా తెలియదు కదా, కానీ ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియదు. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని యొక్క మిస్సెస్ని ఎవరైతే మరి సాక్షాత్ భువనేశ్వర్ గారిని సాక్షాత్ సభలో ఆన్ రికార్డ్ మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళు ఏ విధంగా బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలి కదా. రమేష్ గారు సతీమణైనా రమేష్ గారిని ఏంటి దరిద్రం ఏంటి అసెంబ్లీలో అనాలి కదా, మందలించి ఇది మంచి పద్ధతి కాదు, నాతో పాటు ఆమె కూడా మహిళ, ఆమెను ఆ విధంగా మాట్లాడకూడదని చెప్పి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండుంటే ఇవాళ ఈ యొక్క పరిస్థితి వచ్చేది కాదు. మరి ఈ మద్యం అనేది ఎప్పటి నుంచో అమ్ముతున్నారండి వెంకటకృష్ణ గారు. ఇదంతా ఈ మద్యం అమ్ముతూ ఉండి దానికి అలవాటు పడి, ఆ ఈజీ మనీకి అలవాటు పడిపోయి, మళ్ళా కూడా ఈ ఈజీ మనీని ఏ విధంగా తెచ్చుకోవాలి, ఒకవేళ పట్టుకుంటే కూటమి ప్రభుత్వం మీద ఈ బురద చల్లేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మళ్ళా జనార్దన్ రావు గారిని వెనక్కి రంపించడం, నాకెవరో తెలియదని చెప్పాడు. మరి ఆ మెసేజ్లు ఎలాగ వెళ్ళాయండి? వెన్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పిన దాంట్లో మెసేజ్ క్లియర్గా కనబడతా ఉంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్ అయిపోతాయండి ఛార్జ్షీట్ అయిపోగానే అన్నిట్లోనూ. మన ఆ కేసు నెంబర్ కొట్టంగానే అందరికీ కూడా, ప్రజలందరూ కూడా చదవచ్చు, దేశం అంతా కావచ్చు, ప్రపంచం అంతా కూడాను అందరూ కూడా చదవచ్చు. మరి వీళ్ళు ఏమనుకుంటారంటే అవి ఎవరికేం తెలియదులే, మనం ఏం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరు చూడలేదు ఏమీ తెలియదు అనుకుంటారు. పోలీసులు మెల్లమెల్లగా రికార్డ్స్ ఎలా తీస్తారంటే, వాళ్ళు సిఐడి కేసులో, రఘురామరాజు కేసులో మేము అరెస్ట్ అయినప్పుడు మా మొత్తం చరిత్ర అంతా ఉంది వాళ్ళ దగ్గర, మొత్తం సంవత్సరాల తరబడిన చార్ట్స్ హిస్టరీ అంతా తీశారు. అఫ్కోర్స్ అందులో ఏం లేదు కానీ చెప్తున్నా, మాదేముంటుంది, ప్రొఫెషన్ ఉంటుంది, మీకు పెట్టామనుకోండి డిబేట్కి వస్తారా ఏంటి సార్, మీరేమో టాపిక్ ఏంటంటే మీరు పెడతారు, కదా ఇంకేమో అంతకు మించి. సో ఎంత ఇస్తారా మీరు అడుగుతారా, మేము చెప్తామా? అక్కడ బాంబులు పెడతారు, అయ్యా ఏ ఉండవు కదా. వీళ్ళు చేసే ఏదో పనులేమో ఇవి చేసి మళ్ళీ అందులో మన ఏం దొరకో అంతా మనం చాలా పరిశుద్ధాత్మలం, ఏంటివి ఏమి హస్తాలు అంటారు, ఏదో చేతులు అనుకుంటారు. అంటే అక్కడ బటన్ నొక్కితేనే